ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ ఫిబ్రవరి 26, 2025. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువము. ఆమేన్. ఈ లోకంలో ఎన్ని గ్రంథాలున్నా పరిశుద్ధ గ్రంథం అని పిలువబడేది మాత్రం బైబిల్ ఒకటే. అట్లాంటి గ్రంథాన్ని ఒక సామాన్యమైన పుస్తకంలాగా, న్యూస్ పేపర్ లాగా చదివితే మనకు అర్థం కాదు. ఈ లోకంలో ఎంత చదువుకున్నా సరే, ఎన్ని డిగ్రీలు తీసుకున్నా సరే, ఆ జ్ఞానం పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ఏ మాత్రం సరిపోదు. మన మనోనేత్రాలు తెరువబడితేనే కానీ పరిశుద్ధ గ్రంథంలోని ఆశ్చర్యకరమైన సంగతులను మనం గ్రహించుకోలేము. అది ఎట్లా సాధ్యం అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఏముందో అని తెలుసుకోవాలనే తృష్ణ మనం కలిగి ఉండాలి. తెలుసుకోవడానికి ఆ పరిశుద్ధాత్మని సహాయం కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు మనోనేత్రాలు తెరవబడి ఆశ్చర్యకరమైన సంగతులను మనం చూడగలుగుతాం. ఇంతకీ పరిశుద్ధ గ్రంథంలో ఏముంటుంది అంటే, ఆయన పిలుపు, దాని నిరీక్షణ, పరిశుద్ధులకు స్వాస్థ్యము, ఆయన మహిమైశ్వర్యము, ఆయన బలము, ఇంకా ఆయన మహాత్మ్యము, ఆయన అపరిమితమైన శక్తి. ఇలా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. ఇది కొద్ది మాత్రమే. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించగలిగితే లెక్కకు మించిన సంగతులు మనకి బోధించబడతాయి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు మనం గమనించినట్లయితే, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన దేవుడైన మహిమాస్వరూపేకు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను అంటున్నాను. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాలు మనకెందుకు అర్థం కావట్లేదు? ఒక్కటే సమాధానం, దావీదులాగా అలాంటి తృష్ణ మనకు లేదు. అట్లా ప్రార్థించిన సందర్భం కూడా లేదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలోని దివ్యమైన సంగతులు మనం తెలుసుకోలేకపోతున్నాం. అసలు తెలుసుకోలేని మనము వాటిని ఇంకెక్కడ అనుసరించగలుగుతాం? సాధ్యం కాదు కదా. దావీదు వలె నాట్యం చేస్తాను అని పాడే మనం ఆయనకు కలిగిన తృష్ణ కలిగి ఉండాలి. ఆయనలాగా ప్రార్థించగలగాలి. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనం వెనుకిడేందు దీవించుగాక. ఆమేన్. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. దేవుణ్ణి మహిమపరచండి. గాడ్ బ్లెస్ యు ఆల్.